సో ఈ కేసుని చాలా మంది డీల్ చేస్తా ఉన్నారు, వీళ్ళ తరపున కొట్లాడుతా ఉన్నారు. సో నా ముందు ఈ సార్ ఉన్నారు, వీళ్ళు కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, రకరకాలుగా వీళ్ళు కొట్లాడుతా ఉన్నారు. పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, పాస్బుక్లు ఉన్నాయి, మాకు పట్టాలు ఉన్నాయి, వాళ్ళకు అసలు ఉన్నాయా లేవా? వాళ్ళకు ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళకు పట్టాలు గాని పాస్బుక్లు గాని లేవు. వాళ్ళకు ఓన్లీ పహానీలా ఎంట్రీ ఉంది 1954-55 లో. దీంట్లో ఉన్న ఇది సుప్రీంకోర్టు ఆర్డర్, వాళ్ళు ఏదైతే చూపిస్తా ఉన్నారో ఇది వాళ్ళు చూపించేది సుప్రీంకోర్టు ఆర్డర్. దీని ప్రకారం ఓన్లీ పహానీ ఎంట్రీ ఉంది. ఏ ఇయర్ లో ఎంట్రీ అయ్యారు? పహానీ యాక్చువల్ గా ఇది జాగీర్దార్ ల్యాండ్. ఇది జాగీర్దార్ ల్యాండ్ మనకు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు జాగీర్ యాక్ట్ ఉంది, అబాలిషన్ అయింది. అబాలిషన్ జాగీర్దార్ అబాలిషన్ యాక్ట్ తర్వాత వాళ్ళకి ఏంటంటే పహానీలా 1954-55 దాంట్లో ఎంట్రీ ఉందని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమైందని అది ఫ్రాడెంట్లీ ఎంట్రీ అయింది అని అన్నారు, అని వాళ్ళు అన్నారు. గవర్నమెంట్ అంటా ఉంది. 1991 లో గవర్నమెంట్ 2 జీవోలు తీసి యాక్చువల్ గా ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు హౌసింగ్ గురించి అలాట్ చేశారు. అది కూడా దాంట్లోనే. సో వాళ్ళు కూడా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ లో వాళ్ళు కూడా మెన్షన్ అయిన, వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయిన. ఈ రకంగా హైకోర్టులో కూడా జరిగింది కేసు. వాళ్ళు దాని ప్రకారంగా సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ అనేది మీరు చేయాలంటే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళని డిస్మిస్ చేసింది. యాక్చువల్ గా ఈ ఫ్రాడ్ అంటే అనేది అప్పుడు మీరు చూడలేదా, మీరు అప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు అనేది సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేసింది. అది యాక్చువల్ గా మెయిన్ పాయింట్అవుట్ చేసింది. మీరు ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసిండ్రు, అయితే ఇప్పుడైనా కానీ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అనే రకంగా ఇచ్చారు. కానీ దీని ప్రకారంగా టైటిల్ తీయలేదు. సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నడూ కూడా, అందరూ అడ్వకేట్స్ ఉన్నారు, అందరికి తెలుసు, వాళ్ళు టైటిల్ ఇవ్వరు. వీళ్ళు యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళా, వాళ్ళు నిజంగా వాళ్ళదే ల్యాండ్ అయితే దే హ్యావ్ టు అప్రోచ్ సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ నుండి రావాలా. అదే కాకుండా వీళ్ళను ఏమైనా డిస్టర్బ్ చేయాలంటే కూడా నోటీస్ సర్వ్ చేసేసి సివిల్ కోర్ట్ నుండి వాళ్ళ ఎవిక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి చేయాలి. కానీ అవన్నీ ఏం లేకుండా అవన్నీ కూడా లెంతీ ప్రాసెస్ అనుకున్నారా ఏంటో వాళ్ళ ప్లాన్. 1954 లో వాళ్ళ ఎంట్రీ అయి ఉంటే మరి వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు అడగలేదు. 82 నుంచి వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారు? ఎప్పుడు కూడా 2021 బిఫోర్ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు టచ్ చేయలేదు. 21 లో ఎప్పుడైతే ఇది జరిగిందో మేము హైకోర్టుకి వెళ్ళాము. వీళ్ళకు హైకోర్టులో తనే హెల్ప్ చేశాడు గంగాధర్ రెడ్డి గారు. గంగాధర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్ పెట్టేసి స్టేటస్ కో ఆర్డర్ గురించి ఆయన ప్రయత్నం చేశారు. మేము హ్యూమన్ రైట్స్ తరఫున, నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. సో మేము ప్రయత్నం చేశాము. ఇక్కడికి వెళ్ళి కూడా నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత వాటర్ కనెక్షన్, తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గురించి అని ఆర్డర్ వచ్చింది. దాన్ని కూడా మేము అందరం కలిసి సాధించాం. తీసుకొని వచ్చిన తర్వాత ఈ 3-4 ఇయర్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు, పీస్ఫుల్ గా ఉన్నారు. సడన్ గా ఈ వీళ్ళకు ఎన్ఓసి వచ్చిందంట. నరసింహరావు, జి నరసింహరావు, డి నరసింహరావు అండ్ అదర్స్. నరసింహరావు అండ్ అదర్స్. వీళ్ళు ఏం చేశారు, 2015 లో ఈ ఆర్డర్ వచ్చింది. అలాంటప్పుడు వీళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు. ఎప్పుడు కూడా మా కేసు ఉన్నప్పుడు కూడా ఇంప్లీడ్ కావచ్చు, అది కాలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వీళ్ళనే పార్టీ చేశారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అని. మేము కూడా వీళ్ళనే పార్టీ చేసాం. నైదర్ రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని ఇది చెప్పలేదు, వీళ్ళు కూడా ఇంప్లీట్ కాలేదు. కానీ ఎప్పుడు కూడా కలెక్టర్ గారు మనకు రిపోర్ట్ ఇచ్చింది కూడా, టోటల్ రిపోర్ట్ ను సబ్మిట్ చేయమని చెప్పి ఎప్పుడైతే హ్యూమన్ రైట్ కమిషన్ అడిగిందో దాంట్లో క్లియర్ గా చెప్పింది, దిస్ ఈస్ టోటలీ గవర్నమెంట్ ల్యాండ్, 427 acres అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో పార్టీ చేశారు, అక్కడ చెప్పాలి కదా. వాళ్ళకి తెలిసినప్పుడు ఇప్పుడు 15లోనే వాళ్ళు గెలిచి ఉంటే, వాళ్ళ మీదనే, కలెక్టర్ మీదనే, రెవెన్యూ వాళ్ళ మీదనే గెలిచి ఉంటే డెఫినెట్ గా వాళ్ళ దగ్గర రికార్డు ఉండాలి. 2023 లో ఇచ్చిందా? 15/2023 ఏదన్నా కలెక్టర్ చంద్రకళ అప్పుడే ఇచ్చింది. సర్వే నెంబర్ 37 to an extent of 427 acres is classified as Chinna Kancha Sarkari of Gopanapalli Mandal, and the land is survey number 37 is a get number. Okay.
25 ఏళ్ళ కొని అక్కడ ఉన్న మరి 2023లో ఇచ్చి 2021 ఎట్లా కూలగొట్టింది? అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడైతే రిపోర్ట్ అడిగారో రిపోర్ట్ వాళ్ళకు రిపోర్ట్ పంపించారు. ఇక్కడ చూడండి వాళ్ళు కలెక్టర్ కి పంపించారు. కలెక్టర్ పంపించారు. కలెక్టర్ ఏం చేశారు, ఇవన్నీ చూసుకొని తను కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఇది వాళ్ళ క్లెయిమ్ చేయడానికి అసలు అవకాశమే లేదు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే యాజ్ అండ్ వేర్ కండిషన్ లో వాళ్ళు రావడానికి లేదు. దీంట్లో దే హ్యావ్ టు అప్రోచ్ సివిల్ కోర్ట్. త్రూ సివిల్ కోర్ట్ దే హ్యావ్ టు కమ్ విత్ ఎవిక్షన్ ఆర్డర్. వాళ్ళు సూట్ ఫర్ డిక్లరేషన్ ఫర్ టైటిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు అదంతా ఒక ఎత్తు అయితే, మరి రేవంత్ రెడ్డి ఇది ఒకవేళ ప్రైవేట్ పట్టా ల్యాండ్ అయినప్పుడు ఆయన కూడా రియల్ ఎస్టేట్ మీద చాలా పెద్ద అవగాహన ఉన్నది. ఆయన ఆ రోజు ఇది ప్రైవేట్ ల్యాండ్ మనం వాళ్ళకి పోద్దని ఆయనకు ఆనాడే తెలిసి ఉండాలి కదా.